ఉద్యమం అనే మా కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం. దైవజనులు గొప్ప కృపావరం కలిగిన సహోదరులు డి ప్రసాద్ కుమార్ గారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని విందాము. దానికన్నా ముందు ఒక మంచి పాట. నీ వాక్యము ఎంతో మధురం, నీ మార్గము ఎంతో ప్రియము, నీ వాక్యము ఎంతో మధురం. జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము, జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము. La 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 ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు. జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము, జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఉంటున్నది. దేవునికి స్తోత్రములు. ఈనాడు దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల నుండి 30వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవా, నేను నీతో రెండు మనవలు చేసుకొనుచున్నాను, నేను నీతో రెండు మనవలు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా యొక్క ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఇక్కడ లేఖ భాగాలను మనం గమనించినట్లయితే, దేవా నేను నీతో రెండు మనవులు నేను చేసుకొనుచున్నానని చెప్పేసి అగోగు అనే వ్యక్తి మాట్లాడుచున్నాడు. అగూరు అనే వ్యక్తి పలికిన మాటలు అనేకులు అనేక రీతులుగా మరి దేవుని సన్నిధిలో అనేకమైన విషయాలు అడుగుచూ ఉంటారు కదండి. అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో అడుగుచుంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో అడుగుచున్నది, దేవా నేను నీతో రెండు మనలు మాత్రమే నేను చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మన యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేకమైన అంశాలు కదా దేవుని ముందు మనం పెడతా ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం, దేవుని విసిగిస్తూ ఉంటాం. ప్రభువా నీ చిత్తమైతే అని చెప్పేసి మనము ఆయన అడుగుతూ ఉంటామండి. రెండు విషయాలు కాదు, అనేకమైన విషయాలు దేవుని మనం అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, ఆయన మొరపెట్టుకుంటున్న మాట ఏమిటంటే, దేవుని అర్థిస్తుంటున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే రెండు మనవులు, అవి కూడా ఎప్పుడు కావాలని అడుగుతున్నాడంటే, నేను చనిపోకముందు దయచేయి. దేవునికి స్తోత్రం. ప్రేమించబడాలా, చనిపోకముందు దయచేయమని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క రెండు మనవులు ఏమిటో మనం గమనిద్దాం. చూడండి, వ్యర్థమైన వాటిని దేవునికి స్తోత్రం. రెండు మనవులలో ఆయన అడుగుతున్న మాటలు ఏమిటంటే, వ్యర్థమైన వాటిని నుండి అబద్ధమును. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు నా యొక్క ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ముందు సాగిలపడి, ఓ నా దేవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు రెండు మనవులు కావాలి, ఆ యొక్క రెండు మనవులు కావాలి. ఆ యొక్క మనవులు ఏమిటి అంటే, ఆయన ఏమి అడుగుచున్నాడు అంటే రెండట. అందులో ఒకటి వ్యర్థమైనది, అబద్ధము. దేవునికి స్తోత్రం. ప్రేమించే వాళ్ళారా, చూడండి, ఈ రోజుల్లో అనేకలు మనం జీవిస్తూ ఉంటాం, అనేక రీతులుగా దేవుని అడుగుచుంటాం. కానీ మరి చిన్న విషయాన్ని అడుగుచున్నాడండి, వ్యర్థమైనది. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకములో ఉన్నదంతా కూడా సమస్తం వ్యర్థమే. ఈ లోకములో ఉన్నది సమస్తము వ్యర్థమనే వాక్యము సెలవిస్తున్నది.
గతించిపోతుంది కనుక ఈ లోకంలో ఉన్నది సమస్తము వ్యర్థమని చెప్పి ఈ వ్యర్థమైన నాకు ఏమీయూ అక్కరలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నాకు ఈ లోకం లేదు, నాకు ఏది అక్కరలేదు ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేయగలరా? ఎవరైనా మొరపెట్టగలరా? ఈ రోజు 40 దినాలు ఉపవాసం ఉంటున్నామంటే ఆయన యొక్క శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. కానీ ఈ శ్రమ దినాల్లో అనేక విధాలుగా దేవుణ్ణి అడుగుచూ ఉంటారండి, అనేక విధాలుగా అడుగుచుంటారు. కానీ ఎవరైనా అయ్యా ఈ యొక్క శ్రమ దినాలలో ప్రభువా నాకు 2 దయచేయి, అది వ్యర్థమైనది నాకు వద్దు అని చెప్పి అడిగేవారు ఉంటారా? ప్రియుడా, ఈనాడు ఆయన దేవుని సన్నిధిలో అడుగుతున్న మాట ఏమిటంటే అబద్ధము. ఇది చాలా చిన్న మాటే కావచ్చండి, ఇది అబద్ధము. ఈ అబద్ధానికి అనేకమైన మాటలు ఉన్నాయండి. అబద్ధం అనగా బొంకుట కదా. వాడు చాలా బొంకుతాడండి. వాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి, వాడు చాలా బొంకుతాడు. వాడి మాటలన్నీ బొంకుడు మాటలేనండి. వాడి యొక్క మాటలన్నీ అబద్ధాలే. ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు మాట్లాడే మాట అంతా కూడా అబద్ధాలే అబద్ధాలే అంటూ ఉంటారండి. క్రీస్తునందు ప్రేమించే వాళ్ళరా, అబద్ధ మాటుట అనగా బొంకుట, అన్యాయము సాక్ష్యము చెప్పుట, ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అనేకమైన క్రైస్తవులు ఉన్నాయి, అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. ఈ లోకంలో ప్రతి విశ్వాసంలో కూడా ఈ యొక్క అబద్ధము ఎలా ఉందంటే మొక్కైపోయి మానైపోయిందండి. ఈ యొక్క దాసుడు ఏమడుగుతున్నాడంటే ప్రభువా అబద్ధాన్ని, మనకు తెలుసు కదండి కదా, చాలా సమయాలలో తన దాసులు ఏం చేసేవారట? బొంకేవారట. మొట్టమొదటిసారిగా ఎవరు బొంకారండి? ఆదాము బొంకాడండి. దేవునికి స్తోత్రం. ఎవరు బొంకారట? మన పితరుడు కదండి, అబ్రహాం గారు బొంకారు. ఏమని బొంకారు? ఏమని చెప్పాడు? ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, అందుకు ఆదాము దేవునికి స్తోత్రములు నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిని అంటగా తప్పించుకున్నాడండి కదా. ఇక్కడ బొంకుతున్నాడు. చాలా మందిని చాలా సార్లు తప్పించుకోవడానికి బొంకుతా ఉంటాం కదండి. అందుకే ఆ యొక్క దాసుడు ఏమి చెప్తున్నాడంటే అయ్యా అబద్ధము ఏమడుచున్నాడండి? అబద్ధములు నాకు దూరముగా నుంచుము. దేవునికి స్తోత్రం ప్రేమించే వాళ్ళరా, అబద్ధమును ఎక్కడ ఉంచారట? దూరముగా. వ్యర్థమైనది దూరముగా. ఎందుకంటే లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఒకవేళ ప్రేమించడలా తండ్రి ప్రేమ మీలో ఉండదు. అయ్యా ఒకవేళ ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించిన వాడిని కాదు కనుక నాలో నుండి ఈ యొక్క అబద్ధమును తీసివేయమని చెప్పేసి ఆ యొక్క దాసుడు అడుగుచినట్లు మనం చూస్తున్నాం ప్రేమించేవాళ్ళరా. నిజమే పిల్లారా. ఎందుకంటే ఈ యొక్క అబద్ధము అన్ని పాపముల కంటే భయంకరమైన పాపంగా మనం చూస్తుంటామండి. అన్ని పాపముల కంటే భయంకరమైన పాపము. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయంలో నుండి వస్తుందండి. హృదయంలో నుంచి ఎలా మాట్లాడుతుంది? నాలుకతో మాట్లాడుతుంది. అబద్ధము ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయం నుండి.